ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్, ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఫ్రెండ్స్. ఇద్దరు అన్నదమ్ములకు 2 ఎకరాల భూమి, ఇద్దరిద్దరు పిల్లలు. ఇలా పెద్దోడు వ్యవసాయం చేసుకుంటా, చిన్నపాటి రాజకీయాలు చేసుకుంటా, ఊళ్ళే మండలంలో తిరుక్కుంటూ ఉంటాడు. మంచి పేరు పోయినోడు. పేరు పోయినోడు ఒకటి కొంచెం హడావిడి మనిషి. హడావిడి మనిషికి కొంచెం ఖర్చు కూడా ఉంటుంది కదా. ఆయనకి ఇద్దరు ముగ్గురు తిరగాలి కాబట్టి రోజుకి ఇంత ఖర్చు అవుతా ఉంటుంది. అన్నాన్ని అంతటోడు లేడంటే ఈ అన్న ఇంత ఎత్తు ఇంత ఎత్తు ఎక్కి తిరుగుతా అంటాడు అన్నట్టు. ఇట్లాంటి గుణం ఉన్న ఈ అన్నకు బిడ్డకు సంబంధాలు చూసే టైం వచ్చింది. సంబంధం అట్లా 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 తిరగంగా మంచి సంబంధం సెట్ అయింది. సెట్ అయినాక భార్య పిల్లలతో ఇంట్లో కూర్చొని ఏమనుకుంటాడంటే, ఇక ఈసారి మన బిడ్డ పెళ్లి జరిగితే ఎట్లుండాలనే, 2 నెలల్లో ఊరు మొత్తం నా పేరు మారిపోవాలి, పేలిపోవాలి మన పేరు అని అంటాడు. భార్య కూడా పాపం ఎడ్డి బాబులది, ఏ పేలాలి అంటే పేలాలి అని చేసుకున్న పెళ్ళం కూడా అదే మాట అంటది. ఇక మెల్లగా పెళ్లి రోజు దగ్గరికి వస్తుంది. పెళ్లికి వారం ముందు వారం తర్వాత కూడా వేసిన బట్టలు వేయకుండా వేసిండు. మంచిగా జోరుదారు పెళ్లి చేసిండు. మస్తు మంది చుట్టాలు వచ్చారు. అరే నీ వస్తుండి పెళ్లి నేను, నువ్వు చేసిన పెళ్లి నేను ఏడ చూలేరా, మస్తు చేసిన బిడ్డ అని వాళ్ళు వీళ్ళు అన్నాడు. అన్న నువ్వు కత్తి అన్న నువ్వు తురుమన్నా అని అందరూ ఫుల్ ఎక్కించిండు. ఈ అన్న ఏం చేసిండు, 2 ఎకరాల భూమిలో 1 ఎకరం బిడ్డకు అమ్మేయండు. ఇంకా సరిపోక పుట్టెడు అప్పులు చేసిండు చుట్టుపక్కల. ఇన్ని చేసిండు. అయిపోయింది. పాతవాడు పెళ్ళినప్పటికి ఎట్లా అంటే గల్లు వేసుకొని, గల్ల ఇట్లా ఎగిరేసుకొని తిరుగుడు పెట్టిండు. నాతోటి లేడని తిరిగిండు. అయిపోయింది. మెల్ల పాతవాడాక ఇక ఈ అన్నకు తమ్ముడు ఉంటాడు కదా, తమ్ముని బిడ్డ పెళ్లి కూడా మెల్లమెల్ల సెట్ అయింది. ఈ తమ్ముడు ఏంటంటే ఆయన లిమిట్లా ఆయన బతుకుతాడు, మంచిగా చదువుకున్నవాడు, వ్యవసాయం చేస్తాడు. కాకపోతే ఈయన ఏంటంటే కొంచెం కాపాయి ఉంటాయి, పైసల కాడ జాగ్రత్త ఉంటాడు. ఇక బిడ్డకు సంబంధం చూసిండు ఏంటంటే ఊళ్ళోనే చూసిండు కాబట్టి కొంచెం ఖర్చు తక్కువ, కట్నం తక్కువ, అన్ని రకాలుగా అనుభవం ఉన్న పిల్లాన్ని, చదువుకున్న పిల్లాన్ని ఊళ్ళో చూసిండు, చేసిండు. అయిపోయింది. ఈయన ఏంటంటే పెళ్లి చేసినప్పుడు అందరూ, అరే మీ అన్న అద్దరిపేట చేసిండు, నువ్వేంద్ర చిన్న చేసినావు అంటే, మా అన్నకి వెళ్ళింది నాకు వెళ్ళలేదు, నా స్తోమత గింతే, నీ గింతలనే ఉంటా అని అన్నాడు. అందరు గునిపిస్తా అంటే కూడా పడ్డాడు, ఓర్చుకున్నాడు, తలకాయ కిందికి వేసుకొని తిరిగిండు. మెల్లగా పెళ్లి అయిపోయింది. నెల గడిచింది. అయిపోయింది. ఇక ఈ పెద్దన్న ఉంటాడు కదా, పెద్దన్నకు అప్పులు ఇచ్చిన వాళ్ళుకుంటారా, అరే నువ్వేంద్రా బార్ బడా పెద్ద పెళ్లి చేసినావు, మరి మా పైసలు ఇవ్వని ఇంటి చుట్టూ అప్పులు ఇచ్చిన వాళ్ళు తిరుగుతాంటారు కదా. తిరుగుతా అంటే ఈడ తప్పించుకొని చంద్రాలకి వెళ్ళి తిరుగు, వీళ్ళు తిరిగితే వీడు తిరుగుడు. ఇట్లా అయిపోయారే, ఇట్లా అయిపోయింది ఏంద్రా అని వాడికి. తమ్ముడు ఏంది, అన్న ఇంటి చుట్టూ ఎటు తిరిగినా అప్పుడు గల్ల కిందికి వేసుకొని తిరిగినవాడు ఇప్పుడు గల్ల మీదకి వేసుకొని తమ్ముడు తిరుగుడు. ఎందుకంటే తమ్ముడికి రూపాయి అప్పు లేదు, ఆ అన్నకు పుట్టాడు అప్పులు. తమ్ముడు ఏంటంటే ఎక్కడ ఉన్నా ఫ్రీగా ఉన్నాడు, ఎక్కడ రూపాయి కూడా చేయలే, ఎకరం భూమి కూడా అమ్మలేదు, హాయిగా ఉన్నాడు. ఇంట్లో నీతి ఏంది ఫ్రెండ్స్, ఎవరికైనా అర్థమైందో చూడండి. మనకు ఎవరు ఉబ్బిచ్చినా, ఎవరు ఎంత ఎక్కిచ్చినా, మన స్తోమత ఎంత, మన కథ ఎంత అని మన లిమిట్లో మనం బతికితే ఎవడు ఎక్కిరియాడు. ఇక మనం ఉబ్బించేటోళ్ళు ఉబ్బించుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఏం లేదు, మనం ఉబ్బించి ఇంత రాబట్టి వేసేస్తారు కాబట్టి వాళ్ళ గుణం అట్లుండే కాబట్టి మనం అట్లా బతకదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా తమ్ముళ్ళనే బతకాలి. మన స్తోమత తగ్గట్టు బతికితే అనుకున్నటోడు 4 రోజులు అనుకుంటాడు, వాడే పాత పడతాడు, మనం మంచిగా బతుకుతాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.